ఆంధ్రప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో చిన్న పిల్లల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారే మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి ఎన్ఐసియు విభాగంలో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని కొంతమంది వాదిస్తున్నారు. సిబ్బంది వెంటనే అలర్ట్ అయి వార్డు తలుపులు కిటికీలు పగలగొట్టి చిన్నారులను బయటకు తీసుకొచ్చి కాపాడారు. అప్పటికే 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో రోజుల వయసున్న నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా సమయంలో ఎన్ఐసియులో మొత్తం 54 మంది చిన్నారులు ఉన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ సచిన్ మహూర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్ బ్రిగేడ్తో పాటు ఆర్మీ ఫైర్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వార్డులో పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. డిఎం ఎస్పీ సహా అధికారులు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. మరోవైపు డిప్యూటీ సీఎం బజ్రష్ పాఠక్ ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి ఝాన్సీకి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన చిన్నారులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. మంటలు పొగ పీల్చడంతో చాలామంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కళ్ల ముందే చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి అని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే విషయంపై 12 గంటల్లో నివేదిక సమర్పించాలి అని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ వార్త విన్న తర్వాత హృదయం బరువెక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో భయంతో రోగులు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పిల్లల వార్డు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టంగా పొగల్లుకుంది. పిల్లల తల్లిదండ్రులు వార్డులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అప్పటికే కొంతమంది చిన్నారులు చనిపోయారు. కళ్ల ముందే చిన్నపిల్లలు కాలిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోయింది అని కన్నీరు పెట్టుకున్నారు.